F2 Food and Fun. ఇంత టైం అయిపోతుంది నేను ఇంకా ఎందుకు రాలేదు? హీరోయిన్ అంటే ఏ రేంజ్ లో ఉంటానో తలుచుకుంటేనే సిగ్గేసేస్తుంది బాబాయ్ నాకు. నువ్వేంటి ఇక్కడ? సరే నేనేంటో చెప్తాను కానీ నువ్వు ఎవరికి చెప్పు కదా. నేను ఎవరికి చెప్పను, ముందు నువ్వు నాకు చెప్పు. ప్రామిస్. అసలు నాకు నీ మీద నమ్మకాలు చాలా తక్కువ. మరి ఇంకెందుకు ప్రామిస్ అడిగి? హోలు చెప్పు. ఏంటంటే నాకు నిన్న ఒక డైరెక్టర్ మెసేజ్ పెట్టాడు. ఏమనంటే నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నాను, ఆ సరౌండింగ్స్ లో నేను కనబడద్దు అన్నాడా? నిన్ను కనిపించొద్దు అన్నాడు. సో పెద్ద సినిమా చేస్తున్నాను, ఆ పెద్ద సినిమాలో మెయిన్ హీరోయిన్ నువ్వే, ఒకసారి రా మాట్లాడదాం అని అన్నాడు. పైగా నాకు బాగా ఫుడ్ అంటే ఇష్టం కదా, అందుకని ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. మాట్లాడుకుంటూ సినిమా గురించి డిస్కస్ చేసుకుందామని. నేను పెద్ద హీరోయిన్ అయిపోతా, అప్పుడు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకో, ఏం కాదులే. మాట్లాడుకుంటున్నా లేకపోతే తింటూ మాట్లాడుకుంటాం. నాకు ఒక డైరెక్టర్ కాల్ చేశాడు రా, ఓ పెద్ద సినిమా తీయబోతున్నాము, సో దానికి హీరో కింద మీరే కావాలి, రీసెంట్ మీ వెబ్ సిరీస్ చూసాను చాలా బాగుంది, అమ్మాయి తప్ప అందరూ బాగానే ఉన్నారు అందులో అని చెప్పి అన్నారు. నువ్వు పొరపాటు పడుతున్నావు. వచ్చే ముందు అద్దంలో మొహం చూసుకున్నావా? కమెడియన్ ఫేస్ తప్ప నీకు హీరో ఫేసా? ఆయన ఏదో నిన్ను బోల్తా కొట్టించడానికి అలా చెప్పుండి ఉంటాడు. అసలు అంటే నమ్మకం. డైరెక్టర్ వచ్చిన తర్వాత తెలిసిపోద్ది ఎవరిది కమెడియన్ ఫేస్, ఎవరిది బోల్తా కొట్టే ఫేస్ అనేది. హలో. సో మీ ఇద్దరికి యాక్చువల్లీ హీరోయిన్కి హీరోకి నేనే యాక్చువల్లీ మెసేజ్ చేసింది. మళ్ళీ తినే హీరోయినా యాక్చువల్లీ మీ ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి యాక్చువల్లీ నేను ఊరికే చెప్పాను. ఐ వాంటెడ్ టు, మీ అందరూ ఇన్ని రోజులు ఇన్ని వీడియోస్లో అందరినీ రోజు చేస్తున్నారు కదా, కానీ ఈరోజు నేను మీ ఇద్దరిని రోజు చేస్తాను. ఏం సార్ మీకు రెస్టారెంట్ ఉందా? రెస్టారెంట్ ఉంది అండ్ చాలా మంచి ఫుడ్ ఉంది. కాదు, ఆ చికెన్ నే రోస్ట్ చేయొచ్చు కదా. వై మీ ఇద్దరు చేసిన బాధితులు చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళందరికి మేము మంచి ఫుడ్ పెట్టాం, కడుపు పెట్టారు. అట్ ద సేమ్ టైం కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. సో ఏ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో తిన మీద ఉన్న కంప్లైంట్లు అంటే అవన్నీ ఖచ్చితంగా అన్ని నిజాలు, 100% నిజాలే కాదు, డైరెక్ట్ డీసీపీ దగ్గర నుంచి వచ్చింది. డీసీపీ అయితే నీయే అదే ఇద్దరి మీద ఉన్నాయి చెప్తాను. సో మేబీ ఒక మంచి డిష్ తో స్టార్ట్ చేపిస్తాను మీకు, ఒక మంచి గేమ్ తో. ఓకే గెట్ రెడీ ఫర్ దట్. ఇప్పుడు మాకు ఫుడ్ పెడతారు, ఫుడ్ పెడతాము అండ్ అట్ ది సేమ్ టైం రోస్ట్ కూడా చేస్తాం. సినిమాని పిలిచారా? సినిమా మ్యాటర్ ఏంటి చెప్తాను అయ్యాక, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద షో. నేనే ఫిక్స్ కదా. నువ్వేరా చెప్తా. ప్రొడక్షన్ మొత్తం నీకేస్తారు, గిన్నెలు కనుక్కొని వెళ్ళిపోదు కానీ ఆ ప్లేట్లు ఎత్తుకుంది కానీ నువ్వు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అయితే F2 షో స్టార్ట్ చేయాలంటారు అంతే. అట్లయితే మీరు పార్టిసిపేట్ చేయాలి తప్పకుండా, ఖచ్చితంగా. నేనే మిమ్మల్ని పార్టిసిపేట్ చేస్తాను. మీరు మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీరు యాంకర్, మేము కంటెస్టెంట్లా? లేదు, మీరే యాంకర్ ఉండండి, కానీ మధ్య మధ్యలో నేను కూడా యాంకర్. ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క డిష్ తెప్పిద్దాం. ఓకే. సో ఒక టాస్క్ పెడతాను, ఆ టాస్క్ ముగ్గురం పార్టిసిపేట్ చేద్దాం. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు యాంకరే, ఈమె కూడా యాంకరే, నేను యాంకరే. కాబోయే హీరోయిన్ ఆర్ కాబోయే హీరో అలా కూడా అనుకుందాం. అలా కూడా అనుకోవచ్చు. అంటే అన్నారు కానీ ఊహ ఎంత బాగుందో. ఊహలు ఎప్పుడు ఊహల కిందే ఉంటాయి. అందుకనే మిమ్మల్ని కూడా అన్నా. ఎస్, కాబోయే హీరో. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మరి అటు తిరగడం మరి మొత్తం అంటే ఇంకెళ్ళిపోయింది డైరెక్టర్ అనగానే. అందంగా ఉన్నారు కదా అని. పెళ్ళైపోయింది. పెళ్ళైపోయినా చూడు ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు. నువ్వు చూడు, పెళ్లి కాకపోయినా ఇద్దరు పిల్లల తండ్రిలా ఉన్నావు. కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఇప్పుడే అర్థమైంది నీకు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇంక మొదలెడదామా? సరే, ఇక మొదలెడదాం. మొదలెట్టే మరి. నువ్వు ఫుడ్ తెప్పిస్తే మొదలెడదాం. ఫుడ్ ఎవరు పిలిపించాలి? నువ్వే పిలిపించాలి. కాదు, ఆయన పిలిపించాలి. हमारा स्पेशल है ना एक ला लो. బా, చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉంది. తింటావరా? పెట్టినా? ముందే పెట్టినా? ఓకే, ఇది ఐటెం పేరేంటండి? ఇది మటన్ ఘీ రోస్ట్. సో తెలంగాణలో చాలా మంది మంచిగా చుక్కకి ముక్క అంటారు కదా, సో చాలా బాగుంది. యాక్చువల్లీ దీంతో పాటు మంచి కళ్ళు ఉంటే
అథెంటిక్ ఫీల్ వస్తుంది, తెలంగాణ అథెంటిక్ ఫీల్. అండ్ దీంతో పాటు ఇంకొక ఐటమ్ ఏమైనా పిలిపించచ్చు కదా, మటన్ గీ రోస్ట్ ఉంది. భీమవరం కోడి వేపుడు చెప్పనా? యా బాగుంటది, ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కదా, 2 డిష్లు ఉంటే బాగుంటది. ఓకే నేనైతే సిద్ధంగా ఉన్నాను తినడానికి. ఓకే అయితే భీమవరం కోడివి ఇప్పుడు అస్సామిరంగా బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, గిరగిర తిరిగింది, భూమి కిందకి సారింది. మటన్ గీ రోస్ట్ అండ్ భీమవరం కోడి వేపుడు. ఈ చేతులు వెళ్ళకూడదు ఫస్ట్. ఫుడ్ తినడానికి చేతులు కాకపోతే కాళ్ళు వెళ్తాయా? ఫుడ్ దూరంగా ఉండాలి ఫస్ట్. నువ్వు హీరోయిన్ వేనా? హీరోయిన్ లా బిహేవ్ చేయి, ఎందుకు మేడ్ లా బిహేవ్ చేస్తావు? ఏయ్. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ కాదు అనుకోండి, ఓకే. ఈమె హీరోయిన్ కాదు అనుకోండి, ఓకే. నేను హీరో అనుకోండి. ఎందుకు? అయితే టంగ్ ట్విస్ట్ నువ్వు ఇస్తావా? క్వశ్చన్ పేపర్ నీ దగ్గరే ఉంది, నేను ఇవ్వలేను. ఇప్పుడు ఒక గేమ్ కండక్ట్ చేద్దాం. ఓకే. ఇట్స్ ఏ టంగ్ ట్విస్టర్ గేమ్ అన్నమాట. ఓకేనా? ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, ఆ టంగ్ ట్విస్టర్ నాన్ స్టాప్ గా ఒక 7 times చెప్పాలి. ఏంటి ప్రతిసారి 5 times కదా, ఇప్పుడు ఏంటి 7 times? ఎందుకంటే ఆయన డైరెక్టర్. టంగ్ ట్విస్టర్ ఏంటంటే చెప్పండి, ఐ విష్ టు విష్ I wish to wish ద విష్ the wish ద విష్ టు విష్ the wish to wish. I wish to wish the wish to wish. కాదు పోయింది. మళ్ళీ చెప్పండి. ఐ విష్ టు విష్ I wish to wish ద విష్ the The wish wish. యు విష్ టు విష్ you wish to wish. నాన్ స్టాప్ గా 7 times బోలో. I wish to wish the wish you wish to wish. మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు F2 మళ్ళీ మొదలైంది. I wish to wish the wish you wish to wish. మర్చిపోయాను. I wish to wish the wish you wish. విష్ You wish to the wish. యు విష్ టు దట్. అసలు ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇంకొకసారి చెప్పు. ఐ విష్ టు విష్ I wish to wish ద విష్ the wish యు విష్ టు విష్. you wish to wish. చెప్పు. I wish to the wish the wish. ఐ విష్ టు ద విష్ ఎందుకు ఎందుకు వచ్చింది? Oh shit. షేట్. చెప్పు. నువ్వు చెప్పనే లోపల డైలాగ్ మర్చిపోతున్నాను నేను. ఒక్కసారి చెప్పండి భయ్యా, చూద్దాం 2 సార్లు. ఇగో హీరోయిన్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ క్వాలిటీ అందం కాదు, గుర్తు పెట్టుకోవడం. డైలాగు డబ్బింగ్ అలా మేనేజ్ చేసుకుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ లో కూడా అలాంటి అందగత్తెలు చాలా మంది ఉన్నారు. చెప్పేసేయండి భయ్యా, ఒక్కసారి చెప్పేసేయండి. ఐ విష్ టు విష్ ద విష్ యు విష్ టు విష్. చెప్పేమని చెప్పానా? రివెంజా? చెప్పు నువ్వు. దీంతో కాదు బ్రో, చేయమంటావా నన్ను? సరే ఇప్పుడు డైరెక్టర్ చెప్తారు చూడు. కెమెరా రోలింగ్ యాక్షన్. ఎస్. ఐ విష్ టు విష్ ద విష్ యూ విష్ టు విష్. ఐ విష్ టు విష్ ద విష్ యూ విష్ టు విష్. ఐ విష్ టు ద విష్. ఐ విష్. పోయిందా? ఎస్ కొంచెం మళ్ళీ ఇంకొకసారి. ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్. ఐ విష్ I wish to the కదా, ఐ విష్ టు ద విష్. ఐ విష్ టు ద విష్ ఎందుకు వచ్చింది? ఓకే. ఇది ఫైనల్ టాస్క్. మీ దగ్గర పోయిందనుక ఈవిడ దగ్గర పోయిందని నా దగ్గర, ఎవరికి లేదనుకో 2 ఐటమ్ వెనక్కి పంపించేస్తా. దానికన్నా ముందు కరెక్ట్ నువ్వు ఏదైతే టంగ్ ట్విస్టర్ చెప్తున్నారో అది కరెక్టే చెప్పండి నేను ఒకసారి. కరెక్ట్ గానే చెప్పాను కదా. మళ్ళీ చెప్పు. ఐ విష్ టు విష్ ద విష్ యు విష్ టు విష్. ఇంతే, ఒకసారి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఐ విష్ టు విష్ ద విష్ యూ విష్ టు విష్. ఐ విష్ టు ద విష్. యూరెక్ కస్పం ఇచ్చా. వెళ్ళిపోయింది నషా పాపా రామ్మా. అట్లీస్ట్ 3 times చెప్పు. I wish to the wish. ఐ విష్ టు ద విష్ ఏంటి? నువ్వు అదే చెప్పావు. ఐ విష్ టు విష్ ద విష్ యు విష్ టు విష్. ఓకే. I wish to wish you wish to the ఇంకోసారి ట్రై చేస్తా. I wish to wish the wish you wish to wish. చెప్పు. I wish to wish the wish you wish to wish. I wish to wish the wish you wish to wish. వచ్చేసింది 3 సార్లు. ద చికెన్ నాకే. మీరు చెప్తారేమో అనుకున్నాను డైరెక్టర్ గారు. లాస్ట్ మినిట్ లో ఏదో స్లోగా చెప్పేసి తీసేస్తుంది. దీనికి వెళ్ళిపోయడానికి ఫస్ట్ రౌండే కదా అని చెప్పి ఏదో వదిలేసాను. మీరు సాక్రిఫైస్ చేశారు. మీకోసమే. అలా అయితే ఆ జీడిపప్పు మీకోసమే. మమ్మల్ని టెస్ట్ చేయడానికి పిలిచినా కానీ ఐ లవ్ ఇట్. ఎస్పెషల్లీ నాకు మటన్ గీ రోస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఇంకా టేస్ట్ చేయలేదు. నేను నెక్స్ట్ టైం కార్ లో డ్రైవింగ్ కి ఎప్పుడు వచ్చినా కానీ ఆర్డర్ చేసే ఫస్ట్ ఐటమ్ మటన్ గీ రోస్ట్, గుర్తుపెట్టుకోండి. అసలు పీస్ ఎంత మెత్తగా ఉందో తెలుసా?
భీమవరం కోడివేపుడు ఎంత బాగుందో తెలుసా? మటన్ గీ రోస్ట్ ఎంత బాగుందో తెలుసా? నాకు తెలియదు కానీ ఇది మాత్రం అదిరిపోయింది. ఎక్కువ నాకైతే కోడివేపుడు బాగా నచ్చింది. బట్ స్పైసీగా తినాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ పీసెస్ చాలా జ్యూసీగా టెండర్గా ఉన్నాయి. మీరు మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే కార్లో డ్రైవింగ్కి వచ్చి మంచిగా మటన్ గీ రోస్ట్, చికెన్ ఇవే కాదు ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చి టేస్ట్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరితో అయ్యేటట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ఫన్తో మళ్ళీ కలుద్దాం. టడా! ఒక 16 ఏళ్ళ అమ్మాయి కాళ్ళు పొయ్యిలో పెట్టి అన్నం వండుకుంటూ ఉంటది అలాగా. నేను అప్పుడే నూడిల్స్ అడిగింది. పేగులు ఉన్నాయిగా ఎందుకు అని. కాదు ముక్కులో ఏలెట్టి ఇలా తీస్తుంది. ఇదిగో నూడిల్స్ అని, ఇదిగో నూడిల్స్ అని. ముక్కులోంచి నూడిల్స్ ఏంటో. నూడిల్స్ అయితే కాదు ఇది, పాస్తా. అది చెవులోంచి తీసింది. దేవుడా, ఈసారైనా మిర్చి ఈ పిల్లోడికి వచ్చేలా నన్ను కొంచెం ఆశీర్వదించు. చెప్పు ఈసారి బిర్యానీ దగ్గర ఆగుద్ది, తింటా నాకు. ఇప్పుడు నువ్వేరా, నేను తిప్పుతా నీకు. నేను సాంబార్ రైస్ లో ఫస్ట్ టైం జీడిపప్పు చూసాను. చాలా బాగుంటుంది. మీకు జీడిపప్పు తోట ఉందా? ఒంటి అమ్మాయిని పనిలో పెట్టుకోరా. చిన్న డబ్బులు వేస్తున్నట్టు ఉన్నాడు.